వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ రసం అలాగే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సూపర్ కాంబినేషన్ అండి. రెండు రైస్ వండుకొని రైస్ లో రసం పోసుకొని చికెన్ ఫ్రై నంచుకొని తినండి. సూపర్ గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా నెల్లూరు, రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకుంటుంటారు. చాలా సింపుల్ కూడా తయారు చేయడం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకోండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త వేసుకోండి. పసుపు హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్, గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. 4 పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర తరుగు కొంచెం వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని ఈ విధంగా తుంచి వేసేసుకోండి. వేసుకొని మొత్తం బాగా కలపాలి. చికెన్ కి పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి మీడియం సైజు ఒక టమాటా తీసుకోండి. అలాగే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాల ముందు వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకోండి. ఇలా నానిన ఈ చింతపండుని ఈ టమాటాని రెండింటిని కలిపి బాగా పిసకండి. మెత్తగా పిసకాలి. ఈ విధంగా మెత్తగా పిసికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. జీలకర్ర ఒక టీ స్పూన్, జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ధనియాలు హాఫ్ టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు, మెంతులు ఒక చిటికెడు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయకూడదు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తం వేసేసుకోండి. ఈ రసం పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. జస్ట్ ఒకసారి కలిపితే సరిపోతుంది. ఎక్కువసేపు వేయించారంటే మాడిపోతుంది. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపి దీంట్లో ఆల్రెడీ మనం పిసికి పెట్టుకున్న ఈ చింతపండు రసం పోసేసుకోండి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపి పులుపు, కారం, ఉప్పు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ పులుపు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వండి. చూడండి, ఈ విధంగా నురగ పైకి వస్తూ ఉంది చూడండి. ఇలా వస్తున్నప్పుడు కొత్తిమీరని కాస్త తీసుకొని ఇలా తుంచి వేసేసుకోండి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక పొంగు రానిచ్చి దించేస్తే సరిపోతుంది. ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. రసం ఎక్కువ మరిగితే టేస్ట్ మారిపోతుంది మళ్ళీ. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రసాన్ని పక్కన పెట్టేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. చాలా రుచిగా ఉంటాయి రసం. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా ఈ చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా వేగుతుంది మీకు. వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసేయండి. మనకి ఈ చికెన్లో నుంచే వాటర్ వస్తాయండి. ఆ వాటర్తోనే చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత లేకుండానే ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలాగే వేయించుకోండి. మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, చికెన్ కూడా చక్కగా కట్ అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, వేడి వేడిగా రసము చికెన్ వేసుకొని రైస్లో తినండి. సూపర్గా ఉంటుంది టేస్ట్.